హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గత 4-5 రోజులుగా కంచగచ్చిబౌలి సమీపంలో ఉన్న 400 ఎకరాల భూములపై రగడ జరుగుతుంది. ఈ భూముల విషయంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నారు. వివిధ రాజకీయ పార్టీలు కూడా విద్యార్థుల నిరసనలకు మద్దతుగా ఆ 400 ఎకరాల భూములను కాపాడే పనిలో పడ్డాయి. అసలు ఈ భూముల వివాదం ఏంటి? ఈ భూములు ఎవరికి చెందుతాయి? ఈ భూములు మావే అని చెబుతున్న ప్రభుత్వ వాదనలో నిజమెంత ఉంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి ప్రజల హృదయాలను అర్థం చేసుకున్న ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రాంతీయ అసమానతలను తగ్గించేందుకు 1973లో ప్రత్యేక చట్టాలు, రాజ్యాంగ సవరణ ద్వారా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ స్థాపనకు అనుమతి ఇస్తూ 2300 ఎకరాలు కేటాయించారు. అప్పటి నుంచి ఆ భూమి హెచ్సియు పరిధిలోనే ఉంటూ వస్తుంది. అయితే ఆ భూమి కేటాయింపు విస్తరణపై రాష్ట్ర ప్రభుత్వం అజమాయిషీ చెలాయిస్తూ వచ్చింది. వివిధ సంస్థలకు, రీసెర్చ్ సెంటర్లకు హెచ్సియు భూములను కేటాయించింది. 2004లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రీడల అభివృద్ధి కోసం ఐఎంజీ అకాడమీస్ భారత్ ప్రైవేట్ లిమిటెడ్కు 400 ఎకరాలను కేటాయించారు. 2006లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఆ భూముల కేటాయింపులను రద్దు చేసి ఆ భూమిని తిరిగి యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం అండ్ కల్చరల్ డిపార్ట్మెంట్కు కేటాయించారు. ఈ కేటాయింపులపై ఐఎంజీ సంస్థ కోర్టుకెక్కింది. సుదీర్ఘంగా కేసు కొనసాగి 2024లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆ భూమిని తిరిగి హెచ్సియుకి ఇవ్వాలి. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కేసు మేమే గెలిచాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్లు వేల వేసుకొని అమ్ముకుంటాం అంటున్నది. 1973 నుంచి హెచ్సియు పరిధిలో ఉన్న భూమి రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా 2004 నుంచి ఒక్కసారిగా పాలకుల చేతుల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఈ 400 ఎకరాల భూమిని ముఖ్యమంత్రి ఇష్టానుసారం కార్పొరేట్ శక్తులకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆనాటి ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తుందని, ఔటర్ రింగ్ రోడ్డును కార్పొరేట్లకు లీజుకిచ్చిందని, దాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం అంటూ అధికారంలోకి వచ్చి ఇందిరమ్మ ఇచ్చిన భూమినే కార్పొరేట్ శక్తులకు బహిరంగ మార్కెట్లో అమ్ముతానని ప్రకటించడం దారుణమైన విషయం. ఇది రాష్ట్ర ప్రభుత్వం సమిష్టిగా తీసుకున్న నిర్ణయంగా ఎక్కడా కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి సొంత నిర్ణయమని స్పష్టమవుతుంది. ముఖ్యమంత్రి, మంత్రులు ఎంతసేపు 2004లో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లబోయిన భూమిని ఇప్పుడు కేసు గెలిచి ప్రభుత్వం దక్కించుకుంది అంటున్నారే గాని 1973 నుంచి 2004 వరకు అవి హెచ్సియు భూములే అని మర్చిపోతున్నారు. గతంలో టీఎన్జిఓలకు ఇచ్చిన భూములు కూడా అక్రమంగా హెచ్సియు నుంచి లాక్కున్నవే. 100 ఎకరాలకు పైగా భూమిని టీఎన్జిఓల పేరుతో ప్రముఖ నాయకులంతా పంచుకొని తమకు నచ్చిన వారికి కేటాయించుకొని వందల కోట్ల రూపాయలు పోగేసుకున్నారు. అదే టీఎన్జిఓ కాలనీకి రోడ్డు పేరుతో హెచ్సియు నుంచి శాశ్వతంగా విభజించుకున్నారు. ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల విద్యార్థులే ఉండడంతో అడిగేవారు లేరని, విద్యార్థులు కొంతమంది రోడ్డుపైకి వచ్చినా అణిచివేయవచ్చు అనే ధోరణితో మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం కన్ను ఇక్కడి భూములపై పడింది. ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్న భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బహిరంగ వేలం వేసి అమ్ముతామంటూ ఏమాత్రం భేషజం లేకుండా ప్రకటించడం ప్రభుత్వం దివాలా కోరుతనానికి నిదర్శనం. వివాదాస్పదమైన 400 ఎకరాల భూమిలో అనేక వృక్షజాతులు, జీవ వైవిధ్యం కలిగిన అరుదైన రాళ్లు, చెరువులు ఉన్నాయి. తెలంగాణలో ప్రశ్నించే మేధావులందరికీ తలో పదవి కట్టబెట్టి వాళ్ళ నోరు మూయించింది ప్రభుత్వం. అశాశ్వతమైన పదవుల కోసం శాశ్వతమైన వ్యవస్థను పనంగా పెట్టిన మేధావి వర్గం తెలంగాణకు జరుగుతున్న తీవ్ర అన్యాయాన్ని ఆపేందుకు ముందుకు వస్తుందో రాదో వేచి చూడాలి. తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తామన్న రాజకీయ పార్టీలకు ఓట్లు, రాజకీయాలు ముఖ్యం తప్ప ప్రజా ప్రయోజనం కాదని మరోసారి తేటతెల్లమవుతున్నది. గతంలో కేసీఆర్ కూడా ఓయూ భూములు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం కేటాయిస్తాం అనగానే ఓయూ ఒక్కసారిగా బగ్గుమన్నది. తెలంగాణ సమాజం మొత్తం ఒక తాటిపైకి వచ్చి కేసీఆర్ నియంతృత్వ నిర్ణయాలను వ్యతిరేకంగా పోరాడి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చేశాయి. ఇప్పుడు ఆ ఐక్యత తెలంగాణ సమాజంలో ఎక్కడా కనిపించడం లేదు. హెచ్సియు అంటే అది తెలంగాణకు సంబంధం లేదన్నట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి. రాజకీయంగా కేసీఆర్ కంటే దారుణంగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు. విద్యార్థులపైన కేసులు పెట్టి లాఠీ చార్జీలు చేయించి మహిళలను కూడా విచక్షణ రహితంగా ఈడ్చుకు వెళ్లి అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. భూమి కోసం ఉద్యమించడం కోర్టు ధిక్కరణ అని ముఖ్యమంత్రి, మంత్రులు పదే పదే ప్రకటన చేసి విద్యార్థులను భయపెడుతున్నారు. ఇప్పటికే కోర్టు తీర్పు వచ్చినందున ఈ విషయం ఇక కోర్టులో లేనందున విద్యార్థులు ప్రభుత్వంపై కొట్లాడుతున్నారు. మరోపక్క యూనివర్సిటీ అధికార యంత్రాంగం పూర్తిగా ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గినట్టు కనిపిస్తుంది. అందుకే వేల మంది పోలీసులను, బుల్డోజర్లను, జేసీబీలను లోపలికి అనుమతించి దగ్గరుండి మరీ పనులు చేయిస్తున్నది. రేవంత్ రెడ్డికి పాలన కోసం ఆదాయం వచ్చే వనరులు కనిపించడం లేదు కాబోలు. భవిష్యత్తు తరాల విద్యా వనరులని సమాజ హితం కోసం కేటాయించిన ప్రభుత్వ భూముల్ని అమ్ముతున్నారు. విద్యార్థుల వెనుక స్థిరాస్తి వ్యాపారులు, రాజకీయ నాయకులు ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అని స్వయంగా స్థిరాస్తి వ్యాపారిగా జీవితం ప్రారంభించిన రేవంత్ రెడ్డి విమర్శ చేయడం సరైంది కాదు.
ఈ 400 ఎకరాల్లో ఒక్క అంగులో కూడా హెచ్సియుది కాదని వాదిస్తున్న మంత్రి శ్రీధరబాబు 2004 కంటే ముందు ఆ భూమి ఎవరి ఆధీనంలో ఉందో సమాధానం చెప్పాలి. 2007లో ప్రభుత్వ ఆస్తి సంరక్షణ చట్టం ప్రకారం యూనివర్సిటీలో 80% భూమి వినియోగంలో లేకుండా ఉందని భావించి ప్రైవేటు వ్యక్తులకు, సంస్థలకు దారాదత్తం చేయవచ్చని చేస్తున్న వాదన విడ్డూరం. విద్యాసంస్థల భూమిని విద్యాసంస్థల విస్తరణ కోసం వాడటం కోసం ఇప్పటి వరకు చూశాం. కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, కార్పొరేట్ల కోసం విద్యాలయ భూములను లాక్కుంటున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది. ఇందిరమ్మ ఇచ్చిన భూమిని ఇందిరమ్మ రాజ్యమే కబలించాలని చూడడం ఇక్కడ కొసమెరుపు. అసలైన కాంగ్రెస్ భావజాలం గల ఎమ్మెల్యేలు కూడా ఈ విషయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని తెలంగాణ ఉద్యమానికి ప్రతీక అయిన హెచ్సియు భూమిని యథాతథంగా ఉంచి నిజాయితీని, నిబద్ధతను చాటుకోవాలని మేధావులు సూచిస్తున్నారు.